ఫోర్సెస్ ఇన్ ది మెషినింగ్ ఆపరేషన్. ఓకేనా, మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా, దయచేసి వినేసిన వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఇక్కడ దగ్గర మీకు అయిపోయింది కదా. ఓకేనా, ఒక మెషినింగ్ ఆపరేషన్ గురించి ఇప్పుడు దాకా నేను మీకు చాలా చెప్పాను. ఓకేనా, రకరకాలు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది ఇక్కడ. ఒక ఈ డయాగ్రామ్లో మీకు ఓకేనా వర్క్ పీస్ ఉంది, టూల్ ఉంది, అలాగే చిప్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూసి ఒక మెషినింగ్ ఆపరేషన్ని ఎజ్యూమ్ చేసుకోగలరా? ఓకేనా, మీరు చేసుకునే అజంప్షన్లో ఇక్కడ మీకు ఎక్కడెక్కడ ఫోర్సులు కనిపిస్తాయి చెప్పండి. మీకు ఏదో ఒక ఫోర్స్, ఏదో రకమైన ఫోర్స్, మీకు ఏదో రకమైన ఫోర్స్ అన్నది ఈ డయాగ్రామ్లో ఎక్కడో చోట కనిపిస్తుంది కదా. ఓకేనా, ఏ ఫోర్సులు కనిపిస్తాయి చెప్పండి ఒకసారి నాకు మీ కంటికి. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఇక్కడ ఒక మెషినింగ్ ఆపరేషన్ రెజ్యూమ్ చేసుకున్నప్పుడు మీకు చాలామందికి రకరకాల ఫోర్సులు కనిపిస్తాయి. ఓకేనా, మీకు ఇక్కడ ఏవే ఫోర్సులు కనిపిస్తాయి అని ఎవరైనా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి చెప్పండి. కొంచెం మాట్లాడినారు అది పండేది అసలు మాట్లాడతలేదు, ఏం చేస్తాం మరి. నాకు కలిపి క్వశ్చన్ అర్థమవుతుందా? ఎవరి క్వశ్చన్ అర్థం కాలేదా? క్వశ్చన్ ఇంకోసారి ఏమన్నా. ఇక్కడ ఒక మెషినింగ్ ఆపరేషన్ రెజ్యూమ్ చేసుకోండి. టూల్ ఉంది, చిప్ ఉంది, వర్క్ పీస్ ఉంది. ఓకేనా, ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మీకు కనిపించే ఫోర్స్లు ఏంటి? ఇక్కడ స్త్రీని తిరిగే ఫోర్స్ కనపడుతుంది. ఇక్కడ జస్ట్ చెప్పండి వాలంటరీగా. కంప్రెషన్ ఫోర్స్ కనపడుతుందా? ఓకేనా, ఆ కంప్రెషన్ ఫోర్స్ అనేది మనకి ఎలా మారిపోతుందని చెప్పండి. ఇక్కడ షియర్ ఫోర్స్ కింద మారిపోద్ది కదా. ఓకేనా, ఓకే, షియర్ ఫోర్స్ కనపడుతుంది. ఆ షియర్ ఫోర్స్ ఆ షియర్ ఫోర్స్ అన్నది ఎలా కనిపిస్తుంది? ఏ డైరెక్షన్ కనపడుతుంది? ఇక్కడ ఆ షియర్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఇంక్లైన్ డైరెక్షన్ వెళ్తుందా? ఇంక్లైన్ అంటే అది అక్కడ ఏదో ఉంటుంది కదా. ఇంక్లైన్ డైరెక్షన్లో అంటే దేనికుండా వెళ్తున్నట్టు? ఆ ఇంక్లైన్ డైరెక్షన్కి ఏదో ఒక పేరు ఉంటుంది కదా. విఎఫ్ కుండా వెళ్తుందా షియర్ ఫోర్స్ అన్నది? ఇంకే ఇప్పుడు మనకి ఓకేనా ఆ ఫోర్స్, షియర్ ఫోర్స్ వల్లే కదా మనకి చిప్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఆ చిప్ ప్రొడ్యూస్ అయినప్పుడు క్రాక్ అనేది ఎలా పోద్ది అంటే ఓకేనా దీనికుండా జనరేట్ అవుద్ది. ఆ క్రాక్ అన్నది ఆ ప్లేన్ కూడా వెళ్తుంది. ఓకేనా, మీరు చెప్పింది కరెక్టే. షియర్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఆ ఇండ్యూస్ అయిన షియర్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే షియర్ ప్లేన్ కూడా వెళ్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా షియర్ ప్లేన్ కూడా వెళ్తుంది. ఓకేనా, దాన్నే ఎఫ్ సఫిక్స్ ఎస్ అనుకోండి. షియర్ ఫోర్స్ని ఎఫ్ సఫిక్స్ ఎస్ అనుకుంటున్నాం. ఓకేనా, ఇంకేమైనా ఫోర్స్లు కనబడతాయి మీకు? షియర్ ప్లేన్ కూడా వెళ్తుంది. ఓకే, ఇంకేమైనా ఫోర్స్లు కనబడతాయి మీకు ఈ డయాగ్రామ్లో? నియర్ ఫోర్స్ కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్, వెరీ నైస్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కడ ఉంది? కృష్ణ, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కడ ఉంది? చిప్కి టూల్కి మధ్యలో ఉందా, కాంటాక్ట్ మధ్యలో. ఓకేనా, సో ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉందనుకుంటారంటే ఓకేనా
ఇలా ఉందనుకుంటా. ఓకేనా, చిప్పు పైకి వెళ్తుంది కాబట్టి ఓకేనా, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది, చిప్పు ఫ్లోని అపోజ్ చేస్తుంది కదా, అందుకే డౌన్వర్డ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక ఈ ప్రదేశంలో మనకి చిప్కి టూల్కి మధ్యలో కాంటాక్ట్ ఉంటుందా? ఓకేనా, చిప్కి టూల్కి కాంటాక్ట్ ఉండడం వల్ల అక్కడ మనకి ఏం డెవలప్ అవుద్ది, రియాక్షన్ ఫోర్స్ అనేది డెవలప్ అవుద్ది. ఒక సపోజ్ ఒక వెయిట్ తీసుకున్నారు అనుకోండి. ఓకేనా, ఒక వెయిట్కి డబ్ల్యూ కిందకి యాక్ట్ అవుతుంది, వెయిట్ పైకి యాక్ట్ అవుతుంది, రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటారా? ఎందుకంటారు అలాగా? ఎందుకంటే రెండు బాడీస్ మధ్యలో కాంటాక్ట్ ఉన్నప్పుడు రియాక్షన్ ఫోర్స్ అన్నది ఒకటి డెవలప్ అవుతుందన్నమాట. ఓకేనా, డెవలప్ అవుతుందన్నమాట, అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ కాంటాక్ట్ వల్ల ఏమొస్తుందంటే ఒక రియాక్షన్ ఫోర్స్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకేనా, ఆ డెవలప్ అయిన రియాక్షన్ ఫోర్స్ అన్నది ఎలా ఉంటుందంటే ఓకేనా, ఎగ్జాక్ట్గా ఫ్రిక్షన్ ఫోర్స్కి నార్మల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఫ్రిక్షన్ ఫోర్స్కి డెవలప్ అయిన ఫ్రిక్షన్ ఫోర్స్కి నార్మల్గా ఉంటుంది. దాన్నే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ క్యాపిటల్ ఎన్ అనుకుంటాను. ఇది క్యాపిటల్ ఎఫ్ ఇది. ఓకేనా, అలా ఇక్కడ కూడా చిప్పుని వర్క్ పీస్కి కాంటాక్ట్ ఉంది కదా, దానివల్ల కూడా ఒక నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అన్నది డెవలప్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఈ షియర్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా, ఈ షియర్ ఫోర్స్కి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది. దాన్నే ఎఫ్ఎస్ అని అనుకుంటాం. దాన్ని ఏమనుకుంటానంటే ఎఫ్ఎస్ అని అనుకుంటాం. ఓకేనా, అంటే ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి టోటల్గా వచ్చే ఫోర్సెస్ ఏంటంటే 4 ఫోర్సులు. ఓకేనా, ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇంకోటి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ఫ్రిక్షన్, థర్డ్ది షియర్ ఫోర్స్, ఫోర్త్ది నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు షియర్ ఫోర్స్. ఓకేనా, సో 4 ఫోర్స్లు ఉంటాయి అన్నమాట. ఈ 4 కాకుండా మీకు ఇంకేం ఫోర్స్ అని కనపడుతున్నాయి? ఈ 4 ఫోర్స్లు కాకుండా మీకు ఇంకేం ఫోర్స్ అని కనపడుతున్నాయి? ఈ 4 ఫోర్స్లు కాకుండా మీకు ఇంకేమైనా ఫోర్స్లు కనపడుతున్నాయా? ఫ్రాంక్గా చెప్పాలంటే కటింగ్ ఫోర్స్ అసలు ఉండదు అసలు. అర్థమవుతుందా? కటింగ్ ఫోర్స్ అంటే ఏంటి అన్నది మీరు దాని గురించి చెప్తాను. బ్రదర్ కటింగ్ ఫోర్స్ అంటారు కదా, కటింగ్ ఫోర్స్ అనేది అసలు ఉండదు. అది ఎలా వస్తుందని మీకు చెప్తాను ఫస్ట్. ఓకేనా, ఈ 4 కాకుండా ఏం కనపడుతున్నాయి మీకు? ఓకేనా, ఒక మెషినింగ్ ఆపరేషన్లో ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్లు ఏంటంటే ఈ 4 ఫోర్స్లే. ఓకేనా, ఫ్రిక్షనల్ ఫోర్సు, నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ఫ్రిక్షన్, షియర్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు షియర్ ఫోర్స్. ఓకేనా, కేవలం మనకి ఈ 4 ఫోర్సులు మాత్రమే ఇండ్యూస్ అవుతాయి అన్నమాట ఒక మెషినింగ్ ఆపరేషన్లో, ఇంకేం ఇండ్యూస్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ 4 ఫోర్సులు కూడా సమ్ ఇంక్లైన్ నేచర్లో ఉన్నాయా? ఓకేనా, లేకపోతే హారిజాంటల్గా వర్టికల్గా ఉన్నాయా? 4 ఫోర్సులు కూడా సమ్ ఇంక్లైన్ నేచర్లో ఉన్నాయా, లేకపోతే సమ్ హారిజాంటల్గా వర్టికల్గా ఉన్నాయా? 4 ఫోర్సులు కూడా సమ్ ఇంక్లైన్ నేచర్లో ఉన్నాయా? ఓకేనా, ఏవైతే ఫోర్స్ ఇంక్లైన్ నేచర్లో ఉన్నాయో ఆ ఫోర్స్ మనం ఏం చేసుకోవచ్చు, రిజాల్వ్ చేసుకోవచ్చు 2 కాంపోనెంట్స్ కింద. ఓకేనా, ఒక హారిజాంటల్ కాంపోనెంట్ కింద, ఒక వర్టికల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేసుకోవచ్చా? ఓకేనా, అప్పుడు ఏం చేస్తానంటే 4 ఫోర్సులు నేను ఒక హారిజాంటల్ కాంపోనెంట్ కింద, ఒక వర్టికల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేస్తాను అనమాట. ఒక హారిజాంటల్ కాంపోనెంట్ కింద, ఒక వర్టికల్ కాంపోనెంట్ కింద రిజాల్వ్ చేస్తాను. ఓకేనా, ఎప్పుడైతే 4 ఫోర్సులు నేను 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేశానో ఈ 2 కాంపోనెంట్స్లో హారిజాంటల్ కాంపోనెంట్ని ఏమంటామంటే కటింగ్ ఫోర్స్ అంటాం. ఓకేనా, వర్టికల్ కాంపోనెంట్ని ఏమంటామంటే ట్రస్ట్ ఫోర్స్ అంటాం. అర్థమవుతుందా?
మనకున్న 4 ఫోర్సుల యొక్క రిజాల్వ్ చేయడం వల్ల వచ్చిన కాంపోనెంట్ని ఏమంటామంటే కటింగ్ ఫోర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కాంపోనెంట్ ఏమంటామంటే ట్రస్ట్ ఫోర్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి కటింగ్ ఫోర్స్ అనేది ఎలా ఉంది, హారిజాంటల్గా ఉంది. కానీ ఎగ్జాక్ట్ మెషినింగ్లో కటింగ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ కటింగ్ ఫోర్స్ అంత హారిజాంటల్గా ఉంది. ఎగ్జాక్ట్ మెషినింగ్లో నాకు కటింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. ఎందుకు వర్టికల్, ఓకేనా. ఈ డయాగ్రామ్ని నేను ఎలా గీసాను, ఇది 90 degrees రొటేట్ చేసిన తర్వాత గీసాను నేను. అర్థమవుతుందా. అందుకే ఇక్కడ ఏమంటానంటే నేను ఎఫ్సి అన్నది ఓకేనా వర్టికల్ కాంపోనెంట్ చెప్పి రాసుకుంటాను నేను. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ ఎక్కడ ఒరిజినల్ కాదు, ఒరిజినల్ కేసులో మాట్లాడుతున్నాను. ఒరిజినల్ కేసులో ఎఫ్సి అన్నది వర్టికల్ కాంపోనెంట్ అవుద్ది, వాటి అర్థమవుతుందా. కానీ ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ అవుద్ది. ఓకేనా. సో మన క్వశ్చన్లో ఎప్పుడైనా సరే ఎఫ్సి అన్నది వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ అంటే మీరు ఏం చెప్పాలి, వర్టికల్ కాంపోనెంట్ అని చెప్పాలి. అదవుతుందా, హారిజాంటల్ కాంపోనెంట్ కాదు. ఓకేనా. కానీ మనం ఎప్పుడు మన గీసిన డయాగ్రామ్స్లో కూడా ఎప్పుడు కూడా ఎఫ్సి అన్నది హారిజాంటల్ కాంపోనెంట్ కింద గీస్తాం. ఓకేనా. ఓకేనా. గీసేది హారిజాంటల్, కానీ పేరేంటి దానికి వర్టికల్ కాంపోనెంట్ పెట్టాలి. ఓకేనా. ఎందుకు అలా తేడా వస్తుందంటే మనం గీసిన డయాగ్రామ్ అన్నది 90 degrees మన కన్వీనియన్స్ కోసం 90 degrees రొటేట్ చేసి గీస్తున్నాం కదా. అర్థమవుతుందా. మన కన్వీనియన్స్ కోసం 90 degrees రొటేట్ చేసి గీస్తున్నాం కాబట్టి ఓకేనా దాన్ని హారిజాంటల్గా గీస్తున్నాం. కాదు రియాలిటీ కేసులో వచ్చేసరికి ఎప్పుడు కూడా కటింగ్ ఫోర్స్ అనేది వర్టికల్గా ఉంటుంది. అర్థమవుతున్న పాయింట్. ఓకేనా. సో ఈ 4 ఫోర్సుల్ని రిజాల్వ్ చేస్తున్న 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తున్నమాట. దాంట్లో కాంపోనెంట్ ఏమంటారంటే కటింగ్ ఫోర్స్ అంటారు, ఇంకో కాంపోనెంట్ ఏమంటారంటే ట్రస్ట్ ఫోర్స్ అంటారు. అదవుతుందా. గుర్తుపెట్టుకోండి, కటింగ్ ఫోర్స్ అన్నది ఈ ఉన్న 4 ఫోర్స్ రిజాల్వ్ చేసి వచ్చే కాంపోనెంట్ని కటింగ్ ఫోర్స్ అన్నమాట. అంతే తప్ప కటింగ్ ఫోర్స్ సెపరేట్గా ఒక ఫోర్స్ అనేది ఏం లేదు. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ మెషినింగ్లో ఇండ్యూస్ అయ్యే రకరకాల ఫోర్స్లు అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. ఓకేనా. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత, నార్మల్ ఫోర్స్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఏ ఫోర్స్కి ఆ ఫోర్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి. ఓకేనా. మనం సెలెక్ట్ చేసుకున్న టూల్ అన్నది ఓకేనా ఇక్కడ వచ్చే ఫోర్స్ని విస్టాండ్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా. ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఓకేనా మనం ఏం చేయాలి, మనం ఏమేంటంటే మనం చేసే అనాలిసిస్ అదే కదా. ఓకేనా. అనాలిసిస్లో ఏం చేస్తాం, మనం మెషినింగ్ ఆపరేషన్ ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఆ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న టూల్ అన్నది ఆ ఫోర్సెస్ విత్స్టాండ్ అవుతుంది కదా. ఓకేనా. అంతే కదా ఈ అనాలిసిస్ అంతా చేస్తున్నాం మనం. సో మన మెయిన్ ఏమేంటంటే ఆ ఫోర్స్ ఎంత, నార్మల్ ఫోర్స్ ఎంత, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత, షియర్ ఫోర్స్ ఎంత, ఇవన్నీ కూడా ముందుగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి మనకి మెషినింగ్ చేయడం ఈజీగా అవుతుంది. ఓకేనా. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే ఈ 4 ఫోర్స్లు కూడా విత్ రెస్పెక్ట్ టు టైము మారవా, కాన్స్టెంట్గా అలాగే ఉంటాయా. మీకు కనిపించే 4 ఫోర్స్లు కూడా విత్ రెస్పెక్ట్ టు టైం మారిపోతూ ఉంటాయా, లేదు త్రూ అవుట్ ప్రాసెస్ సేమ్ కాన్స్టెంట్గా ఉంటాయి ఫోర్స్లు అన్నవి. నాకు క్వశ్చన్ అర్థమైందా. విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఓకేనా ఈ 4 ఫోర్స్లు అన్నవి కాన్స్టెంట్గా ఉంటాయి, మారిపోతుంటాయి. వాటి యొక్క డైరెక్షన్స్ కానీ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ కాన్స్టెంట్గా ఉంటాయా. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్లో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో టూల్ ఎక్కడ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో టూల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంతేనా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆ వర్క్ పీస్కి ఏ అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇక్కడ కూడా ఆ వర్క్ పీస్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయా.
మేబీ అక్కడ బ్లో హోల్ రావచ్చేమో, మేబీ అక్కడ ఏమైనా ఒక చిన్న అడ్డు ఏమైనా రావచ్చేమో, చెప్పలేం కదా. సో దాన్ని బట్టి షియర్ ఫోర్స్ మారిపోవచ్చేమో. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నప్పుడు టూల్ అన్నది ఇక్కడ నుంచి టూల్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఓకేనా, అప్పుడు కొత్తగా షియర్ పెయిన్ ఇక్కడ వస్తుంది ఓకేనా. అప్పుడు షియర్ పెయిన్ వచ్చినప్పుడు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ 4 ఫోర్సులు కూడా కాన్స్టెంట్ ఫోర్సులు కాదు ఓకేనా. ఈ 4 ఫోర్సులు కూడా డైనమిక్ ఇన్ నేచర్లో ఉంటాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈ 4 ఫోర్సుల యొక్క మ్యాగ్నిట్యూడు ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈ 4 ఫోర్సుల యొక్క మ్యాగ్నిట్యూడు ఓకేనా, డైరెక్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట ఓకేనా. అందుకని ఈ 4 ఫోర్సుల్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి డివైజ్ కూడా లేదు ఓకేనా. మన దగ్గర ఈ 4 ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి డివైజ్లు కూడా లేదు ఓకేనా. కానీ మనకి ల్యాబొరేటరీలో ఒక డివైస్ ఏడ్చింది ఓకేనా. దాన్ని ఏమంటామంటే డైనమోమీటర్ అంటాం మనం. డైనమోమీటర్ ఓకేనా. డైనమోమీటర్ అని చెప్పి ఒక డివైస్ మన దగ్గర ఉంది ఓకేనా. ఈ డైనమోమీటర్ అనేది ఏం చేస్తుందంటే ఓకేనా, ఈ 4 ఫోర్స్ని ఇది మెజర్ చేయలేదు. కానీ ఈ డైనమోమీటర్ ఏం మెజర్ చేస్తుందంటే ఎఫ్సిఎఫ్టీలు మెజర్ చేస్తుంది ఓకేనా. ఆ 4 ఫోర్సుల వల్ల వచ్చే హారిజాంటల్ కాంపోనెంట్ని వర్టికల్ కాంపోనెంట్ని మెజర్ చేస్తుంది ఈ డైనమోమీటర్ అనేది. ఈ డివైస్ ఉంది మన దగ్గర ఓకేనా. అంతే తప్ప ఈ 4 ఫోర్స్ని మెజర్ చేసే డివైస్ అయితే మన దగ్గర లేదు, అర్థమవుతుందా ఓకేనా. సో మన దగ్గర డైనమోమీటర్ ఉంది అనుకోండి, ఆ డైనమోమీటర్ అనేది కటింగ్ ఫోర్స్ని ట్రస్ట్ ఫోర్స్ని మెజర్ చేస్తుంది ఓకేనా. ఈ 4 ఫోర్స్ని మెజర్ చేయదు. మనకు కావాల్సింది ఏంటి, ఈ 4 ఫోర్స్లు మనకు కావాలి ఓకేనా. మనకు కావాల్సిందేమో మన దగ్గర మెజర్ చేయడానికి ఏ డివైజ్ లేదు ఓకేనా. అవసరం లేనిది మెజర్ చేయడానికి మన దగ్గర డివైజ్ ఉంది ఓకేనా. సో అప్పుడు ఓకేనా దీన్ని జయించడానికి ఒక సైంటిస్ట్ వచ్చాడు ఓకేనా. వాడి పేరు ఏంటంటే మర్చెంట్ అన్న కూడా దిగాడు అన్నమాట రంగంలోకి. మర్చెంట్ అన్న కూడా రంగంలోకి దిగాడు ఓకేనా. ఈ మర్చెంట్ అన్న కూడా ఏం చేశాడంటే ఓకేనా, మనకి మెజర్ చేసే ఫోర్స్లు ఏంటి, మనం మెజర్ చేయగల ఫోర్స్లు ఏంటి, ఎఫ్సిఎఫ్టీ అన్న ఫోర్స్ మనం మెజర్ చేయగలం ఓకేనా. మనం మెజర్ చేయలేని ఫోర్స్లు ఏంటి, ఎఫ్ఓఎన్ ఎఫ్ఎస్ అని మనం మెజర్ చేయలేం. మనకి వేటితో అవసరం ఉంది, వీడితో అవసరం ఉంది ఓకేనా. మనకి దేంతో అయితే అవసరం ఉందో వాటిని మనం మెజర్ చేయలేకపోతున్నాం ఓకేనా. దేంతో అయితే మనకు అవసరం లేదో వాటిని మెజర్ చేసేస్తున్నాం మనం ఓకేనా. అప్పుడు మర్చెంట్ అని కూడా వచ్చి ఏం చేస్తాడంటే ఈ ఫోర్స్లకి ఒక రిలేషన్ తీసుకొచ్చాడు అనమాట ఓకేనా. ఈ ఎఫ్సికి ఎఫ్టీకి ఎఫ్ఓఎన్ ఎఫ్ఎస్కి ఒక చిన్న రిలేషన్ తీసుకొచ్చాడు, అర్థమవుతుందా. అప్పుడు ఆ రిలేషన్ ఉపయోగించి ఏం చేస్తాడంటే మనకి ఈ రెండు తెలుసు కాబట్టి ఆ రిలేషన్ ఉపయోగించి ఈ 4 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట ఓకేనా. సో ఆ చేసే ప్రొసీజర్ని ఏమంటామంటే మర్చెంట్ థియరీ అంటాం. ఆ చేసే ప్రొసీజర్ని ఏమంటామంటే మర్చెంట్ థియరీ అంటాం ఓకేనా. అప్పుడు చేసే ప్రొసీజర్ని ఏమంటామంటే మర్చెంట్ థియరీ అంటాం ఓకేనా. ఇది జస్ట్ థియరీ మాత్రమే, ప్రాక్టికల్లో ఎక్స్పెరిమెంటల్గా అయితే ఎవరో దీన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఓకేనా. ఇది జస్ట్ థియరీ మాత్రమే, ఎక్స్పెరిమెంటల్గా దీన్ని ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఓకేనా. ఇప్పుడు నేను మీకు మర్చెంట్ థియరీ గురించి చెప్తాను, అర్థమైందా. ఫస్ట్ ఈ మర్చెంట్ థియరీ అన్నది ఎందుకు వచ్చిందో ఏంటి అర్థమైందా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా ఓకేనా. మర్చెంట్ సర్కిల్ డౌటా, చెప్పు. సరే నెక్స్ట్ కాన్సెప్ట్ మర్చెంట్ సర్కిల్లోకి వెళ్తాం చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మర్చెంట్ సర్కిల్. మర్చెంట్ సర్కిల్ థియరీ ఓకేనా. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం మన ఎఫ్ఎన్
ఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎం. ఓకేనా, మనకు మెయిన్గా వచ్చిన ఫోర్సులు ఈ 4 ఫోర్సులు. ఓకేనా, ఈ 4 ఫోర్సుల యొక్క హారిజాంటల్ వెర్టికల్ కాంపోనెంట్ కటింగ్ ఫోర్స్, హారిజాంటల్ కాంపోనెంట్ ట్రస్ట్ ఫోర్స్. అంతేనా? ఓకేనా, నాకు ఇవి మెజరబుల్ ఫోర్సెస్, 2 కూడా మెజరబుల్ ఫోర్సెస్. ఓకేనా, ఈ 4 కూడా నాన్ మెజరబుల్ ఫోర్సెస్. అంతేనా? ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఎఫ్సి ఎఫ్టీ తెలుసు కదా. ఓకేనా, ఇప్పుడు మర్చెంట్ అన్నవాడు ఏం చేశాడంటే ఒక సర్కిల్ తీసుకున్నాడు. ఓకేనా, ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత పెట్టి తీసుకోవడం అంటే, ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్తో, ఓకేనా, ఒక సర్కిల్ తీసుకున్నాడు. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత తీసుకోవడం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్తో తీసుకున్నాడు. అంటే ఏంటంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్ అవుద్దా? డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్ అవుద్దా? ఓకేనా, సో దీన్ని ఏమంటాం అనేది, ఒక సపోజ్ ఇలా అయింది అనుకోండి, దీన్ని ఏమంటామంటే దీన్ని డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కవర్ స్థిరమంటామా అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓకేనా డయామీటర్, ఓకేనా డయామీటర్ అనేది ఏమవుద్ది, హైపోటెన్యూస్ అవుద్ది. అదర్ 2 సైడ్స్ ఎఫ్సిఎఫ్టీ అవుతాయా? ఓకేనా, సో ఈ కేసు అవడం కోసం ఇలా తీసుకోవడం అన్నమాట. అదవుతుందా? ఈ కేసు అవడం కోసం అలా తీసుకున్నాడు. ఓకేనా, సో మర్చెంట్ అన్నవాడు ఏం చేశాడంటే ఒక సర్కిల్ తీసుకున్నాడు. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్తో ఉన్న ఇంత డయామీటర్ ఉన్న సర్కిల్ ఒకటి తీసుకున్నాడు అనమాట. ఓకేనా, నేను ఏం చేస్తానంటే ఆ సర్కిల్ని డ్రా చేస్తాను. మర్చెంట్ అన్నవాడు ఈ సర్కిల్ని తీసుకున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ సర్కిల్ మీద నీట్గా ఒక చిన్న టూల్ని గీసుకుంటున్నాను. నేను సపోజ్ ఈ సర్కిల్ వర్క్ పీస్ అన్నమాట, వర్క్ పీస్ యొక్క సర్కిల్ తీసుకున్నాడు. ఓకేనా, వర్క్ పీస్ సర్కిల్ వర్క్ పీస్ తీసుకున్నాడు. ఆ సర్కిల్ వర్క్ పీస్ యొక్క డయామీటర్ అన్నది ఇలా ఉండేటట్టు తీసుకోవడం అన్నమాట వాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వర్క్ పీస్ మీద నేను ఒక కటింగ్ టూల్ని డ్రా చేస్తున్నాను. ఇలా కటింగ్ టూల్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇలా కటింగ్ టూల్ని డ్రా చేసి నేను ఏం చేస్తానంటే ఆ 4 ఫోర్సుల్ని నాకు తెలిసిన ఫోర్సులన్నీ కూడా ఓకేనా ఈ టూల్ మీద నేను మనకున్న ఫోర్సులన్నీ కూడా ఈ డయాగ్రామ్లో నేను ఇండికేట్ చేస్తాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ఎవరైనా వాలంటరీగా వచ్చి ఫస్ట్ ఫోర్స్ మనకి ఏం తెలుస్తుంది, దీంట్లో ఫస్ట్ ఫోర్స్ ఏంటి మనకి ఎఫ్ కదా. ఈ ఎఫ్ అన్న ఫోర్స్ యొక్క డైరెక్షన్లో ఉంటుంది. ఏమన్నా వాలంటరీగా నాతో మాట్లాడి చెప్పండి. ఎఫ్ అన్న ఫోర్స్ ఓకే, ఈ ఎఫ్ అన్న ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ ఎఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా చెప్పడారండి. వాయిస్ వినిపిస్తుందా దగ్గర? వాయిస్ వినిపిస్తుందా ఫస్ట్? ఓకేనా, నేను ఏం చేస్తానంటే ఓకేనా డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్సి స్క్వేర్ ప్లస్ ఎఫ్టీ స్క్వేర్ అన్న డి అన్న డయామీటర్ తీసుకుని ఒక సర్క్యులర్ వర్క్ పీస్ తీసుకున్నాను. ఆ వర్క్ పీస్ మీద ఒక టూల్ డ్రా చేశాను అనమాట. ఇప్పుడు టూల్ డ్రా చేసిన తర్వాత నేను ఈ డయాగ్రామ్లో మనకున్న ఫోర్సెస్ అన్నీ కూడా ఇండికేట్ చేస్తాను నేను. ఓకేనా, సో ఇప్పుడు ఎఫ్ అంటే ఎఫ్ అంటే ఏంటి మనకి? ఇది ఎఫ్ అంటే ఫోర్స్ ఏంటి? ఇది దీని ఏమంటే ఎఫ్నే ఎవరన్నా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి చెప్పండి నాతో. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటామా? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటామా? ఓకేనా, ఇప్పుడు ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా, టూల్ యొక్క రేక్ ఫేస్ కొంటూ వెళ్తుందా? ఓకేనా,
టూల్ యొక్క రేక్ ఫేస్ కూడా వెళ్తుంది కదా. సో టూల్ రేక్ ఫేస్కి ప్యారల్గా ఓకేనా ఫోర్స్గా వేస్తాను అనమాట. టూల్ రేక్ ఫేస్కి ప్యారల్గా ఒక ఫోర్స్గా వేస్తాను అనమాట. ఏ డైరెక్షన్ ఉండాలి? ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండాలా. దీన్ని ఏమంటాం? ఎఫ్ అంటామా? ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ డ్రా చేసానా. నెక్స్ట్ ఎన్ ఎలా ఉండాలి? ఎన్ ఎలా ఉండాలి? దేనికి? ఫ్రిక్షనల్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకేనా. ఎగ్జాక్ట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్కి పర్పెండిక్యులర్గా గీసనమాట. ఓకేనా. దీన్నే ఎన్ అంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఆ రెండు ఫోర్సుల్ని కంబైన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వస్తుందా? ఓకేనా. వాడు ఇలా గీసినప్పుడు వాడు ఏం అబ్జర్వ్ చేశాడంటే ఓకేనా ఆ రెండుని కంబైన్ చేస్తుంటే అది డయామీటర్ అయిపోతుందంట. ఆ లైన్ అన్నది సెంటర్ నుంచి పాస్ అవుతుందంట. అలా అబ్జర్వ్ చేసింది మర్చెంట్ అన్నవాడు. ఓకేనా. అది జస్ట్ అలా అబ్జర్వ్ చేశాడంట. అలా గీసి ఓకేనా ఆ ఎన్ఏఎఫ్ ఆ ఎన్ఏఎఫ్ యొక్క ట్రయాంగిల్ని జాయిన్ చేస్తుంటే అది డి నుంచి పాస్ అయిపోతుంది. అది సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అయిపోతుందంట. అది డయామీటర్ అయిపోతుందంట. ఓకేనా. అలాగే నేను దీంట్లోనే ఎఫ్సి డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఎఫ్సి అన్నది ఏమవుద్ది? ఎఫ్సి అని ఎలా గీసుకోవాలండి? దీంట్లో ఎఫ్సికి వేద్దాం అనుకుంటున్నాను. ఎఫ్సి ఎలా గీసుకోవాలి? ఎఫ్సి అంటే ఏంటి? కటింగ్ ఫోర్స్. ఈ డయాగ్రామ్లో కటింగ్ ఫోర్స్ ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగా? హారిజాంటల్గా గీసుకోవాలా. సో ఈ టిప్ దగ్గర నుంచి హారిజాంటల్గా గీస్తున్నా. గీసాను. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్టీ ఎలా ఉండాలి? ఇదేమవుద్ది? ఇది ఎఫ్సి అవుద్ది. ఓకేనా. ఎఫ్టీ ఎలా ఉండాలి? ఎఫ్టీ అన్నది వెర్టికల్గా ఉండాలి. సో ఇక్కడి నుంచి ఓకేనా డ్రా చేశాను వెర్టికల్గా. ఓకేనా. అది కూడా మనకేం తెలుసు, మనం తీసుకున్నాం కదా ఆ డయామీటర్ ఎఫ్టీ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయాలి కదా. మనం అలాగే తీసుకున్నాం డయామీటర్ అన్నది. సో అది కూడా ఏం చేస్తుందంటే ఆ డయామీటర్ని మీట్ చేస్తుందన్నమాట ఎఫ్టీ కూడా ఇలా. ఓకేనా. ఆ సర్కిల్ డయామీటర్ తోటి ట్రయాంగిల్ అనేది చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది అయిపోయి ఇంకేం మిగిలింది మనకి? ఎఫ్ఎస్ అన్న మిగిలినాయి. ఓకేనా. ఈ ఎఫ్ఎస్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఈ ఎఫ్ఎస్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఆ ఎఫ్ఎస్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఈ ఎఫ్ఎస్ డైరెక్షన్ ఎలా గీసుకోలేదు? ఎఫ్ఎస్ అనేది ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఉంటుందని చెప్పండి మీకు. ఇది ఎఫ్ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ ఎఫ్ఎస్ అంటే ఏంటి? షియర్ ఫోర్స్ ఎలా ఉండాలి? డైరెక్షన్ ఎలా ఉండాలి? ఇది షియర్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఎఫ్సికి 5 యాంగిల్తో ఉంటుంది. ఎఫ్సికి 5 యాంగిల్తో ఉంటుంది. వెరీ గుడ్, బాగా చెప్పు. ఎఫ్ఎస్ షియర్ ఫోర్స్ ఎలా ఉండాలి? షియర్ ప్లేన్ కూడా ఉండాలా. ఓకేనా. షియర్ ప్లేన్ అన్నది హారిజాంటల్ షియర్ చూడండి. ఎఫ్సి అనేది ఎలా ఉండాలి? ఇక్కడ ఈ ఎఫ్ఎస్ ఎలా గీసాను నేను? ఇది ఓకేనా. షియర్ ప్లేన్ కూడా గీసానా. ఈ షియర్ ప్లేన్ అన్నది ఓకేనా హారిజాంటల్ ఎంత చేస్తుంది? యాంగిల్ అన్నది 5 చేస్తుంది. ఓకేనా. సో దాన్ని బట్టి నేను ఎఫ్ఎస్ ఎలా గీసుకోవాలి? ఓకేనా. ఇలా గీసుకోవాలి. ఎల్లో కనపడుతుందా? ఇది ఇచ్చేస్తాను. అర్థమైందా? ఆ ఎఫ్ఎస్ అన్నది దీంతో ఎంత యాంగిల్ చేయాలంటే 5 అన్న యాంగిల్ చేయాలి. ఓకేనా. ఈ డైరెక్షన్ ఏమంటామంటే
ఎఫ్ అంట. ఓకేనా? ఎఫ్ఎస్ వచ్చింది కాబట్టి ఎఫ్ఎస్ అని ఏమవుద్ది, దానికి పర్పెండిక్యులర్ అవుద్దా? ఓకేనా? అది కూడా ఏం చేస్తుందంటే సేమ్ డయామీటర్ని మీట్ చేస్తుందంట, అబ్జర్వ్ చేసింది. ఓకేనా? సో ఇది ఎఫ్ఎస్ అని అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ డయాగ్రామ్ని ఏమంటామంటే మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్ అంటాం. ఈ డయాగ్రామ్ అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్ అన్నది అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌటా చెప్పండి. ఈ మర్చెంట్ సర్కిల్ డయాగ్రామ్ అన్నది అర్థమైందా? డౌట్ ఉందా? ఇంకోసారి చెప్పమంటారు. చాలా సింపుల్ డయాగ్రామ్ ఇది.